నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుమార్తె కోటరెడ్డి వైష్ణవి రెడ్డి గారు ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ పేరైతే చాలా బలంగా వినిపిస్తుంది. అయితే అసలుకి ఈ పేరు వినపడడానికి గల కారణం ఏంటి? దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వైష్ణవి రెడ్డి గారే మనతో ఉన్నారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నమస్కారం అండి. నమస్తే. మరి ఈ మధ్య చూసాం మీ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించుకోవచ్చు, మీరు చెప్పినటువంటి ఆ వీడియో బాగా వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ మినహాయించి మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మరి ఇప్పుడు ఆయన కుమార్తెగా మీరైతే రాజకీయాల్లోకి వస్తున్నారని చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. వాస్తవాలు అంటే మీరేమంటారు? అసలు రాజకీయాల్లోకి నేను కొత్తగా అయితే వచ్చాను అనుకోవట్లేదండి. నేను ముందు నుంచి కూడా లిమిటెడ్ రోల్, మా రోల్ ఏంటి అనే దాంట్లోనే ఉన్నాను. గత 2 ఎన్నికల్లో కూడా నాన్నకి మేము సపోర్ట్ చేశాము. తర్వాత లోకేష్ గారు యువగలం పాదయాత్ర నెల్లూరు వచ్చినప్పుడు నెల్లూరు రూరల్ మొత్తం వాళ్ళు ఎంతసేపు తిరిగారో మొత్తం నెల్లూరు రూరల్ అంతా కూడా నేను యువగలం పాదయాత్రలో పాల్గొన్నాను లోకేష్ గారితో. తర్వాత ఎన్నికలప్పుడు నాన్నకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నియోజకవర్గం అంతా కూడా మేము మా మొత్తం 26 డివిజన్లు 18 గ్రామాలు కూడా మేము 90% కవర్ చేసాం. నేను, మా సిస్టర్, మా మదర్ అందరం కూడా. సో మాకు మా కార్యకర్తలు కానీ మా ప్రజలతో కానీ మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మరి గెలిచినాక ఒకసారి మనం ఈ 2 సంవత్సరాల్లో రూరల్కి కానీ ఏం చేసామో చెప్పుకోవాలి. పైగా రాష్ట్రంలో ఈరోజు ఏమేమి పార్టీ పరంగా ఏం చేసాం అనేది చెప్పుకోవాలి. పైగా మహానాడు నెల్లూరుకి అవకాశం వచ్చింది, ఈసారి మిస్ అయింది. మహానాడు వచ్చిందని తెలిసినప్పుడు నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, ఇవన్నీ కూడా ఒకసారి షేర్ చేసుకోవాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాము. అంటే ఏం చేసాము, రాష్ట్రంలో ఏం చేసింది, నెల్లూరు రూరల్ లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ప్రజలకి ఒకసారి తెలియజేసుకోవాలి కదా మనం అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఇప్పుడు మహానాడు గురించి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పడానికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు. మహానాడు గురించి కాదు, మహానాడు జరుగుతుంది, మూవ్ అయింది కదా మంగళగిరికి. ఫస్ట్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఆ రోజు నాన్న గత మహానాడులో జరుగుతున్నప్పుడు నాన్నని ప్రసంగంకి తీర్మానం పెట్టమని చెప్పి పిలిచారు కదా. పిలిచినప్పుడు ఆ రోజు నేను ఇంట్లో చూస్తున్నాను. ఆ రోజు వేదిక ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా నాన్నకి చాలా ఒక థండరస్ వెల్కమ్ అయితే ఇచ్చారు. అది నేను మర్చిపోలేను. నిజంగా అయితే నాకు అది నా మైండ్ లో ఆ మూమెంట్ అలా గుర్తుండిపోయింది అనమాట. అంటే తెలుగుదేశం పార్టీకి అంత లాయల్ గా ఉండే కార్యకర్తలు వాళ్ళందరూ కూడా నాన్నను ఓన్ చేసుకున్నారు. నాకు అది ఎమోషనల్ మూమెంటే కదా. మరి అలాంటిది ఈసారి మహానాడు మాకు వచ్చి మిస్ అయింది కాబట్టి ఆ కార్యకర్తలందరినీ ఉద్దేశించి ఒకసారి అది భావన నేను చెప్పుకోవాలని చెప్పి అది చెప్పాను. అది కాకుండా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇంకా ఇండస్ట్రీస్, లోకేష్ గారు ఎలా వర్క్ చేస్తున్నారు పార్టీ కోసం, అది చెప్పాలని. థర్డ్ నెల్లూరు రూరల్లో మనం ఏ విధంగా పనులు చేసాము, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీడియా అడ్రస్ చేయడం అప్పుడంటే దాని ముందే ఉన్న మీడియాని అడ్రస్ చేయడం జరిగిందా? అప్పుడప్పుడు చేశాను మీడియా అడ్రస్. అంటే తిరుగుతున్నాం కదా, 2 ఎన్నికల ముందు కూడా లిమిటెడ్ అడ్రస్సింగ్ అయితే ఉండింది. యువగలం అప్పుడు కూడా మీడియాని అడ్రస్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా 1 year అయినా కూడా నాన్న ఇది చేపట్టారు కదా, అంటే ఒక అభివృద్ధి పనులు సామూహిక టుగెదర్ ఒకేసారి చేశారు. ఫస్ట్ టైం జరిగింది. అది అయిపోయి అవి నెక్స్ట్ డే ఓపెనింగ్ అప్పుడు కూడా నేను వెళ్ళి అడ్రస్ చేసి మాట్లాడాను. ఇది రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ టైం అందరు నన్ను చూస్తున్నారని ఇప్పుడు నేను వచ్చాను అనుకుంటున్నారు, కానీ గతంలో కూడా నేను చేస్తున్నాను, అడ్రస్ చేస్తున్నాను, మాట్లాడున్నాను.